హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ మారుతి సుజుకీకి సంబంధించిన డిజైర్ ZDI ప్లస్. ఇది డీజిల్ వెహికల్, ఆటో గేర్ అండి. ఇది 2016 మోడల్. ఇది చూసుకున్నట్టయితే వెహికల్ UP37 హాపూడ్కు సంబంధించింది. ఎన్ఓసికి మీకు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెహికల్ ఇచ్చిన తర్వాత నేనే డాక్యుమెంట్ ఇచ్చేది మీకు. నాకే కాల్ చేయండి, మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలామంది భయపడుతున్నారు, వేరే వాళ్ళు ఎవరో ఎన్ఓసీలు ఇవ్వడం లేదు అది ఇది అని చెప్పేసి. మీరు ఎలాంటి సందేహం, ఇప్పటివరకు మనం ఇచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఎన్ఓసీ క్లియర్, ఏది కూడా పెండింగ్ లేదండి. నేనే ఏమైందన్న ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఓనర్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని నేనే కాల్ చేయడం జరుగుతుంది. కానీ నాకు ఒక కస్టమరు, నేను కార్ ఇచ్చిన అతను ఇంకేమైంది ఎన్ఓసీ ఇవ్వలేదు, లేట్ అవుతుంది అన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఆ విధంగా అయితే సర్వీస్ ఇస్తున్నాం మనం. ఈ వెహికల్ కూడా హాపూడు మీరటును గజియాబాద్ మధ్యలో వస్తుంది. ఇది హాపూడ్ వెళ్ళి అయితే తీసుకొని రావడం జరిగింది. ఓనర్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. మనం ఈ వెహికల్ ఎవరికైనా కస్టమర్కు డెలివరీ ఇవ్వగానే ఇమీడియట్లీగా దీనిదైతే ఎన్ఓసి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్ పరంగా క్లియర్. ఇక వెహికల్ విషయానికి వస్తే, వెహికల్ ZDI ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి దీనికైతే చూసుకున్నట్టయితే ఆల్రెడీ అందరికీ అన్ని ఫీచర్స్ తెలిసే ఉంటాయి. కాకపోతే దీని వర్కింగ్ ఉన్నాయా లేదా ఒక్కొక్కటి నాకు తెలిసిందైతే చెప్తాను మీకు. ఇక దీనికైతే 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్లో ఉన్నాయి, 2 వర్కింగ్లో ఉన్నాయి. వెహికల్ కూడా ఇంజన్ వచ్చేసి ఇగ్నిషన్ వచ్చేసి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంజన్ సౌండ్, ఇంజన్ బీడింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. మనకు పికప్ కానివ్వండి, క్లచ్ ఫంక్షన్ కానివ్వండి, అంటే ఇది ఆటో వేరియంట్ కాబట్టి దానికి కూడా ఉంటుంది. అదాంది పికప్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెహికల్కి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఎక్కువ సోది పెట్టాను, డైరెక్ట్ వెహికల్ గురించి చెప్పేసి మీకు క్లియర్గా చేసేస్తా. దయచేసి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ తర్వాత డీటెయిల్స్ అడిగితే మళ్ళీ చెప్పడం జరుగుతుంది. మీరు వెహికల్ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే వీడియోని 1-2 సార్లు చూసి కాల్ చేయండి. ఏది ఉన్నా కూడా వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏదో వీడియోలో చెప్పినా అయిపోయింది అనకుండా లైవ్లో మన ఎస్ఎస్ కార్ బజార్ వద్దకైతే మనం వెహికల్ పంపించడం జరుగుతుంది. మీరైతే వెహికల్ నచ్చి లైవ్లో చూడండి, లైవ్లో ఇన్స్పెక్షన్ చేయండి. వెహికల్ నేను చెప్పినట్టు ఉంటేనే తీసుకోండి. ఒకవేళ ఏమైనా చిన్న మైనర్ ఇష్యూస్, 1600 కిలోమీటర్లు నేను బై రోడ్ వస్తున్నా, ఇప్పుడు మధ్యలో ఒక హోటల్ కాడ ఆగిన, ఇక్కడ నాగపూర్లో పోలీసులు ఉంటారని చెప్పేసి వీళ్ళు మనం అద్దన్న దౌర్జన్యం చేసి గుంజుకుంటారు పైసలు. నాగపూర్లో దోపిడీ రాజ్యం బాగుంటుంది కాబట్టి మనం అయితే కొంచెం ఆగడం జరుగుతుందండి. రాత్రి సమయంలో బయలుదేరడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఢిల్లీ నుంచి వచ్చే మిత్రులు ఉంటే కూడా ఇక వాళ్ళతో మనం అధికారులతో మనం వాదించలేం. ఇక మనం ఏదో ఒక బండి పట్టుకొని పోయి బండి మీద రూపాయి అత్త తీసుకుందాం వాళ్ళం. కానీ ఇక వాళ్ళతో వాదించుకుంటాం మనం. కోర్టు అని, వాళ్ళు పోలీస్ స్టేషన్ అని, ఇక వాళ్ళ బ్యాచ్ దిగుతుంది. ఇక మనం వాళ్ళతోనైతే నెగ్గలేం కాబట్టి మనం కూడా శ్రేయస్కరంగా రావాలనుకుంటే నైట్ 7 గంటల తర్వాతనే నాగపూర్ సైడ్ ఎంటర్ కాండి. ఇక చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఫంక్షన్స్ అన్ని వర్కింగ్లో ఉన్నాయి. అలై వీల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. వెనకాల 2 టైర్లు ఒక 80-90% ఉన్నాయి. ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి 80% ఉంది. లెఫ్ట్ సైడ్ టైర్ ఒక 30-40% ఉంది. ఇక వెహికల్ స్టెప్నీ విషయానికి వస్తే, స్టెప్నీ అన్యూజ్డ్ అండి. వెహికల్ స్టెప్నీ అన్యూజ్డ్, ఇప్పటి వరకు కూడా యూజ్ చేయలేదు. చూపెడతా అది కూడా మీకు. మనకి ZDI ప్లస్ వేరియంట్ కాబట్టి మనకు కీలోనే వస్తుంది. డిక్కీ బటన్ చూసుకోవచ్చు, మనం ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు, మనకైతే సెన్సార్ కూడా అవైలబుల్లో ఉంది. బ్యాక్ అయితే రివర్స్ కెమెరా అవైలబుల్ ఉంది, పార్కింగ్ సెన్సార్ అవైలబుల్లో ఉంది. ZDI ఆటో షిఫ్ట్ మనకైతే చూసుకున్నట్టయితే ఇది డిక్కీ ప్లస్. వెహికల్ అయితే చిన్న టచ్అప్స్ అయితే ఓనర్ వాళ్ళు అయితే మనకు ఫుల్ నీట్గా ఇచ్చడం జరిగిందండి. ఇక వెహికల్ అన్నప్పుడు కామన్ మనిషి తయారు చేసిన వెహికల్, దానికి మొత్తం షోరూమ్ పీస్ వాళ్ళు ఉండాలంటే కష్టం. ఈ విధంగా అయితే ఉన్నది చాలు. మనం 5-6 ఏళ్ళు నడుపుకుంటాం, వాళ్ళు ఒక 5-6 ఏళ్ళు నడుపుకొని మనకి ఇచ్చారు. ఇక చూసుకున్నట్టయితే ఇది అన్యూజ్డ్ స్టెప్నీ. బూట్ ప్లేస్లో ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదండి, చిన్న ఒక రౌతు పడ్డ గీత కూడా లేదు దానికి. ఆ విధంగా అంటే వీళ్ళు నాకు తెలిసి ఏం వేయలే డిక్కీని యూజ్ చేయలే. ఎక్కువ ఏమైనా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా కింద స్క్రాచెస్ వస్తాయి కాబట్టి వాళ్ళు యూజ్ చేయలేదు. అదే డిక్కీ వ్యూ. ఇక లెఫ్ట్ సైడ్ వ్యూ మరొకసారి చెప్తున్నానండి, చిన్న టచ్అప్స్ అయితే ఓనర్ వాళ్ళు అయితే చేయించుకోవడం జరిగింది. వెహికల్ని అయితే నీట్గా ఉంచుకోవడం జరిగింది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. వెహికల్ రీడింగ్ విషయానికి వస్తే కేవలం 66,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఓనర్ కూడా సింగిల్ ఓనరే. మనం చూసుకున్నట్టయితే ఓనర్ది కూడా సమస్య లేదండి. ఓనర్ 2 కానీ 3 కానీ 4 కానీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వెహికల్ మనకు కావాల్సింది ఒక వస్తువు, అది మంచిగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసి కొనుక్కున్నామా, కలాస్ దాన్ని నడుపుకునే రోజులు నడుపుకొని మళ్ళీ మనం అమ్ముకుంటామా లేదంటే ఉంచుకుంటామా, పుట్టినాలకు అమ్ముకుంటామా, అది మనమే డిసైడ్ అయి ఉంటుంది. అంతమించి
ఓ ఇక ఫస్ట్ ఓనర్ అయితే గుద్దినోళ్ళు లేరా, ఫస్ట్ ఓనర్ అయితే పొట్టున్నారు నడిపి చంపినోళ్ళు లేరా బండ్లని. కానీ చెప్తున్న ఒక అవగాహన కోసం మనం కూడా అదే బ్లైండ్గా ఫస్ట్ ఓనరే కావాలన్నట్టు ఫిక్స్ కావద్దు ఎవరైనా కూడా. ఇదైతే ఫస్ట్ ఓనరే, దీని గురించి మనకి అభ్యంతరం ఏం లేదు. కానీ చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. ఇక ఇది ఎక్స్టర్నల్ వ్యూ అండి. ఎక్స్టర్నల్ పరంగా అయిపోయింది. ఇంజన్ ఎక్సలెంట్గా ఉంది. ఇంజన్ నాన్ స్టాప్గా బై రోడ్ వస్తుంది 1600 కిలోమీటర్లు. మీకు ఇంజన్ గురించి సందేహించాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే మీకు ఒక 6 నెలలు గ్యారంటీ ఇవ్వమన్నా కూడా మన ఎస్ఎస్ కార్ బజార్ లెటర్ ప్యాడ్ మీద అయితే మీకు 6 నెలల వారంటీ అయితే రాసించడం జరుగుతుంది. గ్యారంటీ వారంటీ రెండు షోరూములు కూడా ఇయర్ యూజ్డ్ వెహికల్కి కానీ మనం ఇస్తాం. అంటే ఆ విధంగా మనం తెచ్చే వెహికల్ మీద మనకు నమ్మకం ఉంటేనే ఆ విధంగా మనం మీకు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే యూజ్డ్ వెహికల్ చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల నుంచి కొనాలి అనుకొని మనం ఒక అడుగు ముందుకు ఇచ్చినప్పుడు క్వాలిటీ వెహికల్ అనేది ఒకటి అమ్మినా 2 అమ్మినా 4 అమ్మినా అని కాకుండా క్వాలిటీ వెహికల్ అనేది మన తరపున అయితే ఒకటి ఇచ్చినామంటే మళ్ళీ మీ నుంచి నాకు కాల్ వస్తుంది. మీరు అన్న వెహికల్ ఇప్పించలేకపోతా, ఆ విధంగా ఉండాలి. కానీ మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయని విధంగా అయితే ఉండదు మన దగ్గర. ఇక వెహికల్ హైట్ అడ్జస్టబుల్ అవైలబుల్లో ఉంది. ఇక మనకు స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, వర్కింగ్లో ఉన్నాయి. మనకు ఆటో ఏసీ అవైలబుల్లో ఉంది, వర్కింగ్లో ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎయిర్ బ్యాగులు అయితే బ్రహ్మాండంగా ఇప్పటివరకు అయితే ఏం ఓపెన్ కాలేదు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. ఇక మనకు వెనకాల బ్యాక్ సైడ్ సీటు కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆమ్రెస్ట్ అవైలబుల్లో ఉంది. ఇదైతే కంపెనీలో షోరూమ్లో ఎంచుకున్న సీట్ కావాలి, ఎక్స్ట్రా సీట్ కావాలి అవి. ఇక ఇది అంతకుముందు కంపెనీతో నచ్చే సీట్ కావాలైతే లోపల అవైలబుల్లో ఉన్నాయి. మీరు ఇవి తీసైనా వాడుకోవచ్చు, దాన్నైనా వాడుకోవచ్చు. అది కొంచెం దురద పెడుతుంది, కొంచెం లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు చెమట కొట్టి దురద పెడుతుంది, అది లోపల ఉన్నది. ఇక ఇంజన్ కూడా చూపెడతాను. చాలా వీడియోలలోనే ఇంజన్ చూపెట్టాను, ఎందుకంటే మనం వచ్చేది బై రోడ్ టోకెన్ అమౌంట్ మీద వస్తాం. ఈ వెహికల్కి టోకెన్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే వెహికల్ని తీసుకోండి, చెప్పినట్టు ఉంటేనే. ఈ ఎక్కడికక్కడ షోరూమ్ మార్కింగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. బానెట్ పట్టు అయితే ఒరిజినల్గా ఉంది. అప్రాన్ లెగ్లు పర్ఫెక్టే ఉన్నాయి. అప్రాన్ ఓకే ఉంది, చాసిస్ నెంబర్ ఓకే ఉంది. మనం చూసుకున్నట్టయితే ఏబిఎస్ది కూడా కూల్ అండ్ బాక్స్ మీద కూడా అన్నిటికి కూడా ఓకే ఉందండి. బానెట్ కూడా ఒరిజినలే. ఇది 2016 8వ నెల రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే మీకైతే మన ఎస్ఎస్ కార్ బజార్ హుస్నాబాద్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా కూడా లైవ్లో వచ్చి వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చు. ఆటోమేటిక్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లాంగ్ డ్రైవ్లో మనకైతే 20+ మైలేజ్ అయితే వస్తుంది. వెహికల్కి అయితే మీకు ఎలాంటి ఎక్స్ట్రా రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ఇక మనం మైనర్ కావాలని పెట్టాలనుకుంటే 5-10 వేల వరకు ఇక యూజ్డ్ వెహికల్ అనేది ఆయిల్ చేంజ్ చిన్న జనరల్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇక మన సైడ్ మామిడి పండ్ల సీజన్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం మామిడి పండ్లే. ఇవరిదాకా కొండెంగలన్నీ ఎత్తుకపోయినాయి, తిన్నాయి ఇవరిదాకా. చూసుకోవచ్చు మొత్తం మామిడి పండ్లు అయితే చెట్టు మీద. మీకు కనబడుతున్నాయో లేదు, కెమెరా క్లారిటీ లేదు కానీ ఇవన్నీ ఇది ఫారెస్ట్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫారెస్ట్ మామిడి పండ్లు అవి. ఇక్కడ అల్లనేరేడు చెట్టు కూడా అవైలబుల్లో ఉంది, దీనికి కూడా పండ్లు ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్ ఇది. నాగపూర్ సియోని అడవులలో ఇక్కడ ఫారెస్ట్ దగ్గర అయితే మనం ఆగడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, సదా మీ సేవలో.